ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బి కోడూరు మండలంలో జెడ్పీపీ హై స్కూల్ నందు ఎంపీడీఓ భాస్కర్ రావు ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ సీనియర్ సివిల్ జడ్జ్ వైజే పద్మశ్రీ పాల్గొని ప్రార్థనా గీతంతో సమావేశాన్ని ప్రారంభించి అనంతరం ఆమె మహిళలతో మాట్లాడుతూ మహిళలు ధైర్యంగా ముందుకు పోవాలని, మహిళల గురించి ఉన్న చట్టాలను తెలుసుకోవాలని, గృహహింస చట్టం గురించి, మహిళల లైంగిక వేధింపుల గురించి, ఇలా ఉన్న ప్రతి ఒక్క చట్టాల గురించి తెలుసుకొని ముందుకు నడవాలని ఆమె అన్నారు. అనంతరం వచ్చిన మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రహ్మారెడ్డి, బద్వేల్ బార్ కౌన్సిలర్ నెంబర్ కృష్ణారెడ్డి, ఎంపీయూడీఓ భాస్కర్ రావు, బి కోడూరు ఎస్ఐ కేసీ రాజు, వెలుగు ఏపీఎం సీతారామిరెడ్డి, సిసి పీటర్, అంగన్వాడీ టీచర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన స్టేట్లో నియర్లీ 668 బ్లాక్స్, అలాగే మన బద్వేల్ మండలంలో ఒక 7 బ్లాక్స్ సెలెక్ట్ చేశారు. అందులో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు బీగూడు, అలాగే కోర్మామిల. సో లీగల్ అవేర్నెస్ అంటే మహిళలకు చాలా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా నేరాలు కూడా జరుగుతున్నాయి మహిళల పట్ల. చట్టాలు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే దాని పట్ల కొంచెం వారి ఆదేశాల మేరకు ఈవేళ మనం జరుపుకుంటున్నాం. అలాగే ఈవేళ మనకి మెయిన్ క్లాసెస్ తీసుకునేది సర్స్ ఇద్దరు, బ్రహ్మారెడ్డి గారు, మనం బద్వేల్ బార్ ప్రెసిడెంట్ అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్ గారు, బద్వేల్ బార్ అసోసియేషన్లో. సో వాళ్ళిద్దరు మీకు చట్టాల పట్ల చాలా సంతోషం. ఈ అవకాశాన్ని మీరు వృధా చేసుకోకుండా ఏదో వచ్చాము క్లాస్లో కూర్చున్నాం వెళ్ళిపోయామని కాకుండా, మనం క్లాస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎంతవరకు నేర్చుకోగలిగాం అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. మనం ఈవేళ క్లాస్ ఈ 2 అవర్స్ ఈ క్లాస్లో కూర్చున్నాము, బయటకు వెళ్తున్నాము. ఈ బయటకు వెళ్ళినప్పుడు కోవాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందైతే ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతి ఉండేది, దాన్ని రద్దుపరిచినారు. దాని స్థానంలో భారత న్యాయ సంహిత అని వచ్చింది. భారత న్యాయ సంహిత ఈ చట్టంతో చిన్నపిల్లలను వేధించేటప్పుడు పోక్సో యాక్ట్ అనేది, ఇలా అనేక చట్టాలు ఉన్నాయి. వాటితో పాటు మహిళల హక్కులను కాపాడుకోవడానికి, వాళ్ళకు భరణం రావడానికి సంబంధించి మిగతా చట్టాలు ఉన్నాయి. ఇంతకుముందైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం మెయింటెనెన్స్ కోరేవాళ్ళు, ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం కూడా మెయింటెనెన్స్ కోరవచ్చు. అట్లే హిందువులకు సంబంధించిన విషయంలో కూడా హిందూ వివాహ చట్టం కూడా ఉంది. ఆ చట్టాల్లోనూ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా ఉంది. అన్ని చట్టాలను ఒకేసారి నేర్పించడం ఎవరి వల్ల కాదు, మా వల్ల కాదు. కాకపోతే కొన్నింటిని మాత్రం అవగాహన కొరకు మీకు తెలియజేయాలని, వాటిని మరింత జాగ్రత్తగా విని వీలైనంత వరకు అవగాహన చేసుకొని గ్రామాల్లో, పల్లెల్లో అందరికీ కూడా అవసరమైన వారికి తగిన సహాయం, సలహా, సూచనలు మీరు అందించాలని కోరుకుంటూ, మొదటగా గృహహింస చట్టం గురించి మీకు తెలియజేస్తాను. గృహహింస చట్టం ఏంటి? గృహహింస చట్టం 2005లో వచ్చింది. ఏంటి గృహహింస లేదా మిగతా విషయాలు? కొంతమంది వ్యక్తులు లైంగికంగా వేధించడము, అదనపు కట్నం తీసుకురాలేదని వేధించడము, వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉండడం, చాలా వల్గర్గా, అంటే సరైన భాషను ఉపయోగించకుండా, వాళ్ళ గౌరవించినట్టు లేకుండా అహంకారంతో దుర్మార్గంగా మాట్లాడటము, ఇవన్నీ కూడా గృహహింస చట్టంలో భాగంగా. కానీ గృహహింస చట్టంలో ఏ రకంగా ఏమైనా రక్షించవచ్చు అనే దానికి అనేక అంశాల మీద చెప్పాలి. ఆ గృహహింస చట్టంలో కొన్నిటిని మాత్రమే అంటే వీటిలో కొన్నిటిను మీకు అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తాను.